గోదావరి నదీ జలాల సంగమాన్ని పవిత్ర సంగమంగా ఏర్పాటు చేసి దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లిచ్చి కృష్ణా జలహారతుల్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మరి ఏమొచ్చిందో మధ్యలో 5 సంవత్సరాల కాలం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆనాడు దేవాదాయ శాఖ ఉంది. దేవాదాయ శాఖకి 2 మంత్రులు పనిచేశారు. ఏనాడు కూడా కృష్ణా జలహారతుల్ని కొనసాగించాలని కనీసం వాళ్ళు ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితి. అందుకనే మా ప్రభుత్వం వచ్చింది. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు తీసుకున్నాం. కృష్ణా గోదావరి 2 నదీల మనం దగ్గర జరిగేటువంటి జలహారతులు నిత్యం జరిగేవి, వాటిని కొనసాగించాలి. అదే పవిత్రతతో మరి అనేక వేల మంది ఆ ప్రాంతాలకు వచ్చేటువంటి యాత్రికులకు అలాగే పర్యాటకులకు ఒక ఉత్సాహభరితమైన ఆధ్యాత్మిక పరమైన ఈ యొక్క జ్యోతుల్ని వెలిగించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు